వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మూలవాగు జలకలను సంతరించుకుంది. తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతంతో పాటు పట్టణంలో కురిసిన వర్షంతో మూలవాగు పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తోంది. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలు ఈ ప్రవాహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాహం వేగం పుంజుకోవడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కోతకొచ్చిన పంటలు వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే తమ పంటలు నాశనం కావడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వర దేవస్థానం వద్ద తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు ప్రమాదకరంగా విరిగిపడుతున్నాయి. దీంతో దేవాలయ పాలక మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి భక్తుల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. కొండపై నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో రహదారులన్నీ జలమయమయ్యాయని, భక్తులు ప్రస్తుతానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నియోజకవర్గంలోని ప్రకాష్ నగర్ ప్రాంతంలో మున్నేరు వరద ప్రవాహం కొనసాగుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగింది. మున్నేరు వరద ప్రవాహం అలాగే కొనసాగుతుందని, ప్రకాష్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వీరవేల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కురిసిన భారీ వర్షానికి సుమారు 200 నుంచి 300 ఎకరాల వరి పంట నేలకొరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని, అధికారులు పరిశీలించి వెళ్లినా ప్రయోజనం లేదని వీరవేల్లి గ్రామ యువకులు ఆరోపిస్తున్నారు. ఈసారైనా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని వారు అధికారులను ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు అన్నదాతలను అప్పుల ఊబిలోకి నెట్టాయి. తొలుత అనావృష్టితో ఇబ్బంది పడిన రైతులకు ఇప్పుడు అతివృష్టి శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 90,000 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట భారీగా దెబ్బతినింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. హనుమకొండ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నీట మునిగిన ప్రాంతాల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీలో గృహ నిర్బంధంలో ఉన్న ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలని, అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే స్పందించాలని ఆయన కోరారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల చెరువు మత్తడి పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అశోక్ నగర్ వద్ద కాజ్వే పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ పరిస్థితి కారణంగా నర్సంపేట నుండి కొత్తగూడ వెళ్లే ప్రజలు గుంజేడు మీదుగా నర్సంపేట వెళ్లాలని సూచించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడింది. మోంతా తుఫాన్ ప్రభావంతో నరసింహులపేట మండలం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కొమ్మల వంచ గ్రామంలో పంట పొలాలు నీట మునిగాయి. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ తీవ్రతరం కావడంతో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల హసన్పర్తి మండలం నాగారం చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రాత్రి నుండి రోడ్డుపై నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలా జరిగితే చెరువు మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.